ఇంత లాత పిల్లాడు దొరుకుడే నీ లక్క అనుకోలే. నా దగ్గర ఉన్నది మరి దప్పుడు దిబ్బుడేనా తర్వాత సిద్ధంగా యుద్ధానికి లవ్ అది కాదు దప్పుడు దిబ్బుడి కాదు. కొల్లు చెప్తాను, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం లేదు. ఈ ఛానల్ యొక్క ఈ వీడియోలోని కంటెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు. మరియు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ మరియు షేర్ చేయాలని మా యొక్క మన. హలో మామ ఏడున్నారు? ఏనే ఉత్తా అమ్మ మీరంటే పార్కులకు తిరుగుతున్నారు, మేము ఎక్కడ తిరుగుతలేం. చచ్చిపోవాలనిపిస్తుంది మామ అప్పుడప్పుడు. ఇక్కడ కంటి కూర్చుంది, ఏం చేయాలి అర్థమైతే లేదు, పిచ్చి లేస్తుంది. మీరంటే అమ్మాయిలతో తిరిగే వాళ్ళు ఉన్నారు, మేమేం చేస్తాం వంటలతో తిరగాలి, తప్పదు కదా. చెప్పు ఇంకా. ఏమో ఏమని చూస్తే బాగానే ఉంది కానీ ఏమంటుందని భయం అవుతుంది. అడుగుదాం ఇంకోసారి, నేను కాల్ చేస్తాను సన్న. పక్కన కూర్చోవచ్చా? మొత్తం అక్కడ జరగవచ్చు కదా, నేను చేస్తా. మరి సింగల్గా వచ్చారు, ఎవరు లేరా? ఉన్నారు బయటకి. మీరు చాలా అందంగా ఉన్నారు కదా. నేను అప్పటి నుండి మీకు కొట్టి ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి కొట్టారంటే ఓకే అయితే అని చెప్తా. మంచి విషయమే చెప్తున్నా. నువ్వు నాకు చాలా నచ్చినావు. ఎందుకు అంటే నా అమ్మాయి కాదా? వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మాయినా కాదని చెప్పలేను కదా. నేను నీకు నచ్చడం ఏంటి? ఆల్రెడీ మ్యారేజ్ రూల్ లేదు కదా, మ్యారేజ్ అయింది, రూల్ లేదు కదా. లేకపోయినా మా వారు ఉన్నారు కదా, ఊరుకుంటుందా? తెలివ కూడా నడిపిద్దాము. అలా ఎలా కుదురుతుంది? సరే ఆయనకు చెప్తా, ఆయన పర్మిషన్తో మాట్లాడండి. అతను చెప్తే నన్ను కొడతాడు కదా. అలానే కదా చెప్తున్నా, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఏం మంచి లేడు తెలుసా, పర్లేదు కాదు ఇంత లాత పిల్లాడు దొరుకుడే నీ లక్క అనుకోలే. నా దగ్గర ఉన్నది మరి కొత్త ట్రాక్టరే, నా ఇంజన్ కున్న సత్త పవర్ ఫుల్లులే. అమ్మాయిలు వడకనే కదా అంటిల దగ్గరికి వచ్చేది. నాకు మా ఆయన ఊరుకోడు కదా. ఊరుకోకైనా ఇప్పుడు ఎంతమంది నడిపిస్తలేరు, మనం అలా నవ్వుకోవాలనుకో. నేను అలాంటి ఆంటీ కాకపోయినా నేను ఒక అంటే అలా అందరితో కాదు, అరే ఒక్కడు ఉన్నాడు చూసుకోనికి అన్నట్టు. వద్దు, అవసరం లేదు. వద్దా? వద్దు. ఎందుకు? నాకేం తక్కువైంది? అన్నీ ఎక్కువే. అన్నీ ఎక్కువనా? కారం వేసి తింపి ఇంకెక్కువ అయితే చెంప పగులుతుంది. సరిగ్గా మాట్లాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి నచ్చింది అనుకో చెప్తారు, నచ్చడానికి నాకు అర్థం కాదు. ఇప్పుడు నచ్చలేదు అనుకో చెప్పు, నచ్చలేదు అని చెప్తున్నావు కదా. నచ్చలే అదే చెప్తున్నా. మరి ఆగు, మరి మేము చెప్తాం పడేసుకుంటాం, పడితే మీ ఇష్టం. పడవా? మీ ఆయన తొలిచి రావాలి అక్కడ, నేనే తీసుకొస్తా ఇక్కడ కూర్చో. దప్పుడు దిబ్బుడేనా తర్వాత? అంతే మరి చూసుకోవడానికి. పోషమ్మ గుడి దేవుడు షేరు కట్టమడి నా మడి దున్ను మరి ఏంలే ఒక్క దప్పుడు దిప్పుడు వేద్దాం అనుకుంటున్నా. మరి ఏడికి పోయినాడు అన్నగారు? లేడు, కనిపిస్తలే. మరి మాకు కూడా పెడతారా? పప్పన్న మేము రోజులంతా బాగా ఎందుకు అవుతాడు, అన్న అవుతాడు, బాగా పెడతాడు అని చెప్పి. బాగా పెడతాడా? ఇది పప్పు అన్నమ్మ నేను రోజులని తింటారు, ఒక్క రోజున బిర్యానీ తినొచ్చు కదా. నిన్ననే తిన్నా. నువ్వు తినే బిర్యానీ వేరా, నేను తినిపించే బిర్యానీ వేరా. అదే అబ్బాయిలకు తినిపించే బిర్యానీ అది నాది వేరే ఉంటుంది. సిద్ధంగా యుద్ధానికి. నాకు అమ్మాయిలు అనేది పడరు. నీ పక్కన కూర్చొని చెప్పమంటే చెప్తా, నువ్వు కొట్టవద్దు, కాళ్ళు నొస్తున్నాయి అందుకే కూర్చుంటా. దూరంగా దగ్గరలో దూరం కూర్చుంటే నీ మీద పడతానని భయంతో, దగ్గర కూర్చుంటే భయం ఉంటుంది కదా అని. కూర్చుంటే చెప్తా దగ్గర.
ఏం లేదు కదా, అన్న వస్తే ఒకటి రిస్క్ ఏం కాదు కదా. నేను చెప్తాను ఏమని మా తమ్ముడు అని. పెళ్ళి కూడా చేసుకోను నిన్నే, నీతో ఉండిపోతా. నేను వేరే పెళ్లి చేసుకోను, నీతో ఉండిపోతా. నీకు పెళ్లి ఒకవేళ మీ ఆయన కూడా బోడీ అనిపిస్తే చిచ్చే కాదా, మంచి చూసుకుంటాడు. చాలా బాగా చూసుకుంటాను. నేను ఇంకా మంచి చూసుకుంటా. అవసరం లేదు, వాడే చాలా. డైలీ బిర్యానీ తెచ్చి పెడతా. నా బిర్యానీ వేరే ఉంటుంది, నీకు తెలియదు. మీరు ఇంటికాడ తినేది కాదు, నేను పొదలలో బిర్యానీ చేసి తెలుసా. పగులుతుంది, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు కొడదాం అనుకుంటున్నావా? ఉప్పు కూడా తెగుతుంది అనుకుంటున్నా. కొంచెం తెగితే పైసలు ఎక్కువనే. మా వాళ్ళు ఉన్నారు ఆడ ముందర కుడతారు. మనుషులేనా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం నీకు అర్థమవుతుందా? అర్థం కాకనే కదా నీతో మాట్లాడుతున్నా. కొట్టుకుంటున్నావేంటి? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ గుర్తుకుంటున్నావురా. ఓ కాదు, నీతో మాట్లాడితే నాకేమున్నది, ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం అయితే లేదు. అయితే నీకు పిచ్చి ముద్రినట్టుంది. ఏమో మరి, నేను చూసినాక రావచ్చు ఆ పిచ్చి. అయ్యో పిచ్చి లేస్తుంది అమ్మాయి, ఎవ్వరు ఎంట తిరిగినా అది పోయే కాదురా, నా వెంట పడ్డాను. అదే అమ్మాయిలపై ఏంట వాడి చచ్చిపోడు కన్నా ఏంట దొరుకుతున్నారా ఏంటి మీకు? అలా అని చెప్తలేను, ఎవరిది వాళ్ళకు ఉంటుంది అని చూసాను. కాకపోతే అమ్మాయిలు నిన్ను చూడట్లే. ఫస్ట్ ఆడికెళ్ళి వచ్చిన నేను బ్యాడ్ కాబట్టి అమ్మాయి నీ వెనక పడతలే. నేను బ్యాడ్ కాదు, నేను బ్యాడ్ కానీ కారణము వాళ్ళే. ఎందుకంటే నేను కూర్చొని చెప్తా. ఇప్పుడు మొత్తం నేను కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు అందరికీ చేసేవాడిని నేను లవ్. అది కాదు, దబుడి దిబుడి కాదు. నువ్వు చూపించేది వేరా, ఆ పక్కన పోదేమో నేను కూడా చూపిస్తా. చెప్పు తెగుతుంది అంటూ తెగిపోయినా కొంపదేశం మళ్ళీ మళ్ళీ అదంటే కుట్టిపోయాలనా గట్టిగా తెగుతుంది సార్ అని చెప్తున్నా. కొల్ల చెప్తాను, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం లేదు. ఒక అగ్గీస్ అయిపోతుంది, అంత కోపంలో చూడకు, తింటావా కొంపదేసి? అంతేనా? వెళ్ళిపోండి అని అగ్గీసి కొడతారా? కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి నిజం చెప్పాలా, నువ్వు కొడితే నాకు అయింది నిజం. నేను ఈ బతికేసా, మళ్ళొకసారి కొట్టావా? చచ్చిపోలేని లేదు నాకు, నేను ముట్టుకొని చచ్చిపోలేని ఉంది. ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నేను చూసినాకనే వచ్చినాయి అవన్నీ. రెడీగా యుద్ధానికి సిద్ధమైదాం. తిడితే నాకు నా పిల్లని తెచ్చినట్టే ఉంది. నువ్వే తిట్టుకుంటావా? ఇక్కడ కూర్చుంటే ఒక సీన్ తీసే లుక్ కిరాకుంటా తెలుసు మన ఇద్దరిది. తెలుసు వేయొచ్చు కదా, ఒక అగ్గే కదా అడిగేది. అంటే నువ్వు ఇస్తే అమ్మాయిలు కూడా నువ్వు ఇచ్చినావు అనుకో, నేను వాళ్ళకి చూపించుకొనుకుంటుంది కదా, పుల్లు బాధ అవుతుంది తెలుసా. వాళ్ళు నీ మూతికి ఒక అమ్మాయి వాడదంటే, అందుకే నేను ఇంత చెడిపోని కారణం వాళ్ళే నాకు. సరే అగ్గైతే ఇస్తా. అప్పుడు ఏమన్నా చేద్దామా పొదలల్లా? అంటే ఇప్పుడు నేనంటే ఇష్టమండి నీకు, అగ్గిస్తా అంటున్నావు కదా. ఇష్టం అంటే హగ్ ఇవ్వడంలో ఇష్టంకి సంబంధం లేదు కదా. ఇష్టం ఉంటేనే కదా అగ్గిచ్చేది. అసలు పట్టుకున్నట్టు తెలుసా, ఇదంతా ఒక ప్రాంక్.
అగ్గు తీసుకోవాలని చేసిన. అవునా? ఆ.